వైఫ్ ఆఫ్ భాస్కర్ చింతకాని, ఇది కూడా డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ. మరి ఏం సర్వే చేశారో ఏం చేశారో కానీ వీళ్ళందరినీ ఇవాళ బజార్న పడేసింది ప్రభుత్వం. బజార్న పడేయడం అంటే నిజంగా మీరు పోయి చూస్తే తెలిసేది. తాగునీరు లేదు, టాయిలెట్లు లేవు, పువ్వ లేదు, రోడ్డు కనీసం బట్టలు మార్చుకుందామంటే ఆడపిల్లలకి జాగా లేదు. అట్లాంటి ప్లేసుల్లో వదిలిపెట్టి ఇవాళ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. ఎన్నింటికి మించి నికృష్టంగా ఏసీపీ ఉన్నాడు ఆయన, ఖమ్మం ఆయన. మరి ఆయన అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా తెలియదు నాకు. వీళ్ళ మీద కేసులు పెడతారండి? ఎవడో మంత్రి చెప్తే పనికిమాలినోడు. ఆ ఏసీపీకి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే విత్డ్రా చేసుకోవాలి కేసులు వెంటనే. తప్పుడు పని చేశారని మీరే ఒప్పుకున్నారు. పట్టాలు ఇవ్వడం అంటేనే మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టు. మరి అట్లాంటప్పుడు తప్పుడు కేసులు బనాయించినందుకు కూడా క్షమాపణ చెప్పండి. తప్పకుండా ప్రజలకు ఏదైతే మీరు తప్పు జరిగిందో క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఆ ఏసీపీ గారు మా పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నాడంట, మేము అన్నం పెడుతున్నందుకు. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? మా టౌన్ ప్రెసిడెంట్ మీద, మా పార్టీ నాయకత్వం మీద ఒకటి కాదు 7-8 కేసులు ఒక్కొక్కరి మీద. నాకు ఇంకో సమాచారం విచిత్రంగా అనిపించింది. పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లని, లెఫ్ట్ పార్టీలని, ఓపీడీఆర్ అనే సంస్థ మీద కూడా ఏదో పీడీ యాక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మీడియాతో మాట్లాడితే కొంతమంది బాబు మీడియాకి చెప్పుకున్నారు, మీడియాతో మాట్లాడితే కేసులు. ఏది మీకు వాయిస్ ఇచ్చినందుకు. అంటే వీళ్ళు చేసే దొంగతనం కూడా చెప్పకూడదంట. ఒక ఆయన పెద్ద ఆయన ముత్తయ్య గారు అంటే ఆయనను కూడా, ఆయన కోయ సామాజిక వర్గం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కిడ్నాప్ కూడా చేయించింది. ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, వాళ్ళందరినీ ర్యాలీ చేస్తున్నాడు అని చెప్పి. కొత్తపేటలో, హైదరాబాద్లో నిన్న ఆయన ఎత్తుకొని పోయారు పోలీసు వాళ్ళు. ఖమ్మం పోలీసు వచ్చి ఎత్తుకొని పోయింది. అంటే ఇంత నికృష్టంగా ఒక మాఫియాని ఎంతగానే అనలేదు. ఒక మాఫియానే ఇంత నికృష్టంగా పనిచేస్తుంది. కిడ్నాప్ లేంది, కేసులేంది, అన్నం పెడుతుంటే అడ్డుకోవడం ఏంది, ఇంత నికృష్టంగా ప్రవర్తించడం ఏంది. అందుకే అసెంబ్లీలో వదిలిపెట్టాం. ఈ కేసులన్నీ ఎత్తేసేదాకా మండలిలో, అసెంబ్లీలో వదిలిపెట్టాం. మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు కట్టించేదాకా వదిలిపెట్టాం. గల్లా పట్టుకుంటాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం శాసనసభలో, శాసన మండలిలో. అట్లాగే మీరు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కూలగొడుతూ కనీసం వాళ్ళని 5 నిమిషాలు కూర్చొని కూడా కూర్చొనివ్వలేదు. మొత్తం సామాన్య నష్టం జరిగింది. దానికి కూడా ప్రభుత్వమే నష్టపరిహారం కట్టివ్వాలి. కనీసం కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం నష్టపరిహారం కింద. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు కాదు మీరు ఇవ్వాల్సింది. వాళ్ళు ఒక్కొక్కరు 10 లక్షలు 8 లక్షలు పెట్టి కట్టుకున్నారు అక్కడ, సొంత ఇల్లు కదా అని. వాళ్ళకి ఎంతైతే నష్టపోయారో అంతే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చేది సరిపోదు. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారండి. మూసీ కాడ, అక్కడ, ఇక్కడ. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా. మీకు సిగ్గంటూ ఉంటే మీరు కదా చెరువులు కబ్జా పెట్టి ఇండ్లు కట్టింది. ఇవాళ మీ రెవెన్యూ మినిస్టరు, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మీ మంత్రి వివేక్, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి, మీరు కదా శిఖంలో ఇండ్లు కట్టింది. ఇవి కూడా కొట్టండి ముందు. ఇవి ముట్టకుండా అధికారులందరూ ఇంకేం పని లేనట్టు పేదవాళ్ళ మీద పడ్డమైంది. అందుకే మా పార్టీ తరపున మా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని అభినందిస్తూ మా అజయ్ గారు, మా మధు గారు, మా గాయత్రి రవి గారు, ఇంకా మా నాయకులందరూ కూడా ఎవరెవరైతే తోడ్పడ్డారో, మొన్న బ్రహ్మాండంగా అక్కడ పనిచేశారో వారందరికీ కూడా బాధితుల తరపున నిలబడ్డందుకు అభినందనలు తెలియజేస్తూ, మరి న్యాయం జరగలేదు, ఎరకొర చర్యలతో ఎలాంటి న్యాయం కూడా ఆ బాధితులకు జరగదు. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చేదాకా, నష్టపరిహారం ఇచ్చేదాకా కూలగొట్టిన దానికి. అట్లాగే 75 గజాలు కాదండి, 100 గజాలు ఇవ్వాలి. అట్లాగే ఒక్కొక్కరికి 8-10 లక్షలు ఇస్తేనే అది సంపూర్ణమైన న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వం తన తప్పును తాను తెలుసుకున్నట్టు అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ముందు మంత్రులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం చేసినా మా ప్రభుత్వం వచ్చాక ఈ అంశాన్ని వదిలిపెట్టాం. సమగ్ర విచారణ జరిపించి దీని వెనకాల ఉన్న బ్రోకర్లు, ముందున్న మంత్రులు, వాళ్లకు రక్షణ కవచంలా నిలబడ్డ అధికారులు అందరినీ కూడా తప్పకుండా వారికి we will take them to task, we'll bring justice. ఇది మా స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముందన్న విచారణ చేయనికే? 2 కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే.
ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు, ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జా ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడ, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరం వచ్చి. సరే, ఆయన గురించి అంత టైం వేస్ట్లే. కానీ పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ చేసింది ఈ దేశంలో బ్రదర్. కొద్దిగా మీరందరూ జర్నలిస్టులు, ఎవడో గొట్టంగాడు అనగానే పట్టుకుంటారు. అట్లా స్టార్ట్ చేసిందే భారతదేశంలో కాంగ్రెస్. ఆయారాం గయారాం అనే కల్చర్ తెచ్చింది ఎవడు? కాంగ్రెస్ కాదా? అసలు 2004లో టీఆర్ఎస్కి 26 ఎమ్మెల్యేలు ఉండే, మా 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయింది ఎవడు? ఇదే థర్డ్ క్లాస్ కాంగ్రెస్ కాదా? ఎవడు స్టార్ట్ చేసిండు? ఏం మాట్లాడుతుండే ఆయన? కళ్ళు ఉన్నాయా? పోయినాయా పెద్ద మనిషికి? ఇట్లా మాట్లాడొచ్చా? ఏం తక్కువ చేసింది కడియం శ్రీగారికి టీఆర్ఎస్ పార్టీ? 2013లో దేహి అంటూ వస్తే ఎంపీ చేసింది కదా కేసీఆర్ గారు. తర్వాత నిన్ను డిప్యూటీ సీఎం చేసిండు, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిండు, తర్వాత ఎమ్మెల్యే చేసిండు, నీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఎందుకు ఈ వయసులో గలీజ్ మాటలు మాట్లాడు? నేను బండ కట్టుకొని బాయలేదుకు చచ్చిపోక అనవసరం ఎందుకు ఆ మాటలు నాకు అర్థంగా సిగ్గు లేకుండా ఎందుకు బతుకు? అది ఏ పార్టీ? నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. నువ్వు ఆడనా మొగనా ఏంటి నువ్వు? అదే అంటున్నా, ఎందుకు థర్డ్ క్లాస్ మాటలు, ఎందుకు థర్డ్ క్లాస్ పనులు? అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని మొన్న అందుకే లక్ష్మీదేవమ్మ అనే పెద్ద మనిషి కరెక్ట్గా చెప్పింది రాజేంద్రనగర్లో. రాజేంద్రనగర్ పోయిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కు పెద్ద మనిషి ఎంత బాగా చెప్పిందంటే, ఆమెకు 87 ఏళ్ళు. బిడ్డ, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, కళ్యాణం టీఆర్ఎస్తో చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్తో చేస్తున్నాడు అని చెప్పింది. ఎంతకంటే ఏం చెప్పాలి? మీ బతుకు గది. ప్రజల దృష్టిలో మీది ఒక హీనమైన బతుకు. మీరు అట్లే బతుకుతాము, ఇక్కడ గెలిచి అక్కడ సంసారం చేస్తామంటే మీ కర్మ, మేమేం చేస్తాం? స్పీకర్ గారిది ఏముందండి పాపం? ఆయన నాడిస్తున్నది రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు స్పీకర్ గారు? మా ప్రసాద్ అన్న మంచోడే, కానీ ఏం చేస్తాడు ఆయన?